కేంద్ర బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రేపు పార్లమెంటులో ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు. ఈ ఏడాది బడ్జెట్ వ్యయం పెరగవచ్చనే అంచనాల నేపథ్యంలో రాష్ట్రానికి సైతం కేటాయింపులు పెరుగుతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులు, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, మౌలిక వసతుల కల్పనకు అవసరమైనంత మేర సాయం లభిస్తుందని భావిస్తున్నారు. వీటితో పాటు ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణ, ప్రాంతీయ వలయ రహదారి తదితరమైన వాటికి కేంద్రం సాయం అవసరమని నిపుణులు భావిస్తున్నారు. గ్రాంట్లు, పన్నుల కేటాయింపుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాలపై ఈసారి భారీగానే అంచనాలున్నాయి. 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రాష్ట్రానికి 41% వాటా రావాల్సి ఉంది. ఆ మేరకు పన్నుల్లో వాటా పూర్తి స్థాయిలో ఇస్తే 5 నుంచి 8,000 కోట్ల రూపాయలు అదనంగా వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఉపాధి హామీ, స్మార్ట్ సిటీలు, జాతీయ రహదారులు, ఇతర పథకాలకు తగినన్ని నిధులు కేటాయిస్తే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ పథకానికి, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి రాష్ట్రం ఇప్పటికే బడ్జెట్లో కేటాయింపులు ఇవ్వమని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ అంశంపై సీనియర్ పాత్రికేయులు డాక్టర్ కెవి కూర్మనాథ్ తన అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకుంటూ, తెలంగాణ ప్రభుత్వం చాలా రోజులుగా ఎదురు చూస్తుందండి కేంద్రం ఇచ్చే సపోర్ట్ కోసం. వ్యవసాయ రంగంలోనే ఇరిగేషన్ కి సంబంధించిన కూడా కేటాయింపులు ఉంటే అది వ్యవసాయానికి కూడా పనికొస్తుంది. తర్వాత విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా ఉన్నత విద్య తెలంగాణలో చాలా వెనుకబడి ఉందండి. కేంద్ర ప్రభుత్వం దీనికి ఏమైనా సహాయం చేస్తే బాగుంటుంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తే బాగుంటుందండి.